కుంభకోణానికి పాల్పడింది. Right. మరి ఏబిఎన్ ఈటీవీ ఏం చేసినట్టు? అవి కుంభకోణాలు చేసినట్టే కదా. ఇట్లాగా నేరేటివ్ థింకింగ్ మా వాళ్ళు చేస్తే కరెక్ట్, ఎదురోళ్ళు ఎదవాలని చూపించే ప్రయత్నంలో జరుగుతున్నది. ఇప్పుడు బోండా ఉమా అనేటువంటి వ్యక్తికి నాకు తెలిసి అతను చేయించాడని నేను అనుకోను ఇప్పటికి కూడా. ఎందుకు అంటే కొట్టితే ఏం తొరిగేది అతనికి? చంపించాలి. చంపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళు అనుకున్న ఆ రూట్లోనే అనుకుందాం, మర్డర్ చేయాలి, అతను కొట్టమన్నాడు అనుకుందాం. మర్డర్ అయితే అతను మైనర్ కాబట్టి, అంటే ఒక నేరేటివ్ చూస్తే మైనర్ చేత మర్డర్ చేపిస్తే అతను 4 రోజులకి మళ్ళీ బయటకు వచ్చేస్తాడు కాబట్టి అని వాళ్ళకి ఏదైనా భారీగా డబ్బులు ఆఫర్ చేసి చెయ్యాలి. బోండా ఉమా కొరిగే ప్రయోజనం ఏంటి? రెండోది, ఈ ఎన్నికలు ఏమైపోతుంది, భారతి ముందుకు వచ్చి కూర్చుంటుంది. అప్పుడు సింపతి పెరిగితే ఫుల్ ప్లేటెడ్ గా స్వీప్ అయిపోద్దిగా. అందులో ఇన్ని సంక్షేమ పథకాల తర్వాత జగన్ జోలికి వెళ్తే ఎట్లాగుంటది బేసు? ఇప్పుడు ఎగనెస్ట్ కొన్నోడు కూడా కొట్టేస్తారు 25 అప్పుడు 175 అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే జగన్ అనేవాడు లేకపోతే ఇంకా ప్రధాన ప్రత్యర్థి మనకు ఉండరు అనే ఆలోచన కూడా చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఇందిరాగాంధీ పోతే అట్ట అనుకుంటే మరి రాజీవ్ గాంధీకి 400 సీట్లు ఎట్ట దాటినాయి? ఎవరూ లేకపోతే అనుకోవచ్చు, లేదా వీళ్ళు ఇంకొకటి ఆశపడాలి, షర్మిల ఉంటదిలే అప్పుడు ఇదంతా షర్మిలకి వెళ్ళిపోతారని. అంత పెద్ద కుట్ర అయితే అప్పుడు చంద్రబాబు ఇన్వాల్వ్ అవ్వాలి. అంతే కదా, అంత పెద్ద కుట్ర చేశారంటే చంద్రబాబు ఇన్వాల్వ్ అవ్వాలి. నేనైతే అంత పెద్ద జరిగింది అనుకోను. ఎందుకంటే అంత పెద్ద కుట్ర చేసేటప్పుడు ఇట్లా బచ్చాగాళ్ళతో ఎందుకు పెడతారు? ఏదో పెద్ద ప్రొఫెషనల్స్ ని పిలుస్తారు కానీ మహేష్ బాబుని అతడు దగ్గర నుంచి పట్టు రావాలి అప్పుడు ఆ టైప్ లో